విజయం బాధ్యతను గుర్తు చేయలేకపోయినా ఓటమి భయాన్ని పుట్టిస్తుందని రుజువు చేస్తున్నారు వైసీపీ నాయకులు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అనూహ్య విజయం అందుకుంది వైసీపీ. అయితే ప్రజలు తమని గెలిపించారు అనే కృతజ్ఞత మరచి తామే గెలిచామనే గర్వంలోకి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. అటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే స్థితిలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండవసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు ఓటర్లు. అయితే వచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ప్రజల కోసం కాకుండా నమ్ముకున్న స్నేహితుల గెలుపు కోసం వాడుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. వరుసగా రెండవసారి కూడా తమకే అవకాశం కల్పించారు కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పని లేదంటూ అధికారంతో అహంకారాన్ని తలకెక్కించుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఆ 10 ఏళ్ల అధికార అహంకారాన్ని ఒకే ఒక్క రోజులో పాతాళానికి తొక్కేశారు ఓటర్లు. గెలుపు బలుపుతో ఒకరు, గెలుపు అహంతో మరొకరు ఓట్లేసిన ప్రజలను దూరం పెట్టేశారు. పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలను చిన్న చూపు చూశారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారికి మరో ఛాన్స్ లేకుండా, మరో ఛాన్స్ ఇచ్చిన వారికి ఇంకో అవకాశం ఇవ్వకుండా చేసుకున్నారు. తమ హయాంలో హైదరాబాద్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాం, అయినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటూ బీఆర్ఎస్, తమ హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల బటన్లు నొక్కాం, అయినా ప్రజలు ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదంటూ వైసీపీ ఆత్మ పరిశీలనలు చేసుకోకుండా ప్రజలను నిందిస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు సంక్షేమం, అభివృద్ధి రెండూ కోరుకుంటున్నారు అనేది సుస్పష్టమైంది. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అప్పటి కూటమి విభజిత ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టడానికి 5 ఏళ్లలో ఎంత చేసిందో ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 5 ఏళ్లలో అమరావతిలో ఎన్ని ప్రభుత్వ భవనాలు నిర్మించారో, ఎంతమందికి ఉపాధి కల్పించారో, ఎన్ని రోడ్లు వేశారో ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటోంది. మరి అంత చేసిన 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని కాదని వైసీపీ వైపు చూసి రాష్ట్రాన్ని మరో 10 ఏళ్లు వెనక్కి తెచ్చేసుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. అయితే జగన్ రాష్ట్రానికి చేసిన విధ్వంసాన్ని అర్థం చేసుకున్న ప్రజలు 2024లో వైసీపీకి సమాధి కట్టారు. ఇప్పుడు వైసీపీ ఓటమి మీద విశ్లేషణలు చేస్తున్న కేటీఆర్ కూటమి గెలవడానికి, వైసీపీ ఓడడానికి పవన్ జనసేనే కారణమంటూ తేల్చేశారు. అయితే కేటీఆర్ విశ్లేషణ 100కి 100% నిజమే అయినప్పటికీ 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపుకు కూడా జనసేన ఒంటరి పోటీనే కారణం అనే చిన్న లాజిక్ను విస్మరించారు ఆయన. వైసీపీ గెలిచినప్పుడు టీడీపీ అవినీతికి పాల్పడింది, ప్రజలు బాబును తిరస్కరించారు అంటూ విశ్లేషణలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు జగన్ ఓటమికి మాత్రం జనసేనతో పొత్తే కారణం అనడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు.
అప్పటి ఓటమికి ఇప్పుడు కూటమి విజయదుందుభి మ్రోగించడానికి రెండింటికి జనసేనే సాక్షిగా మిగిలింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే పవన్ ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ 3 పార్టీల పొత్తును సృష్టించారు, విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ వైసీపీ 2 పార్టీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టడంతో ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఇలా సంతృప్తి పడుతున్నారు. అలాగే వైసీపీ బీఆర్ఎస్ 2 పార్టీలకు ప్రజలు అందించిన తిరస్కరణకు తోడు ఆ పార్టీ నేతలను కేసులు నీడలా వెంటాడుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వ కేసు సంస్థలైన సిబిఐ, ఈడీ కేసీఆర్ కుమార్తె కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశాయి. ఇక రాష్ట్ర సంస్థలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేటీఆర్పై, అక్రమ విద్యుత్ కొనుగోళ్ల ఆరోపణలతో కేసీఆర్పై కేసులు నమోదు చేశాయి. ఇటు వైసీపీ నేతల కేసుల చిట్టా పద్దు ఆది అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది. పార్టీ అధినేతే 10 ఏళ్ల నుండి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీలోని ముఖ్య నేతలందరూ ఒక్కరొక్కరుగా జైలు బాట పడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కారుని ఖాళీ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచే పనిలో ఉన్నారు కూటమి నేతలు. ఎటు చూసినా ఈ 2 పార్టీలు ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో తిరిగి పుంజుకుని రాజకీయాలు చేసే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మీడియా ముందు మేకపోతూ గాంభీర్యాలు పోతూ లోపల కన్నీరే మిగిలిందిగా నేస్తం అంటూ భయం గుప్పిట్లో ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు నాయకులు.